పరిశుద్ధ వాక్యం దేవుని థ్యాంక్ యూ. ఈ సమయంలో దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ టాపిక్ని నేను చాలా కుదించి, యాక్చువల్గా మనం 11:30 ఈరోజు బల్ల ఉంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ వేసుకున్నా కూడా 12 లోపల అయిపోవాలి. నేను చాలా క్లుప్తంగా నేను మీకు ప్రజెంట్ చేస్తాను, తెలియజేస్తాను. ఈరోజు నా యొక్క మాట, ఇందాక మనం ప్రభు బలలో ఒక మంత్రి, నేను ఎంతకాలం నీతో పిలుపు, నేను ఎంతకాలం నీతో ఉంటే నువ్వు తెలుసుకోలేకపోయేవాడు, ఎరగవాడు. సో ఇప్పుడు రెండవ పునరుద్ధాన సందేశంలో, ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన రండి. ఇట్స్ ఏ కాల్. ఒక పెద్ద ఎర్రి కేక ఒకటి వస్తుంది, పెద్ద కేక. అంటే నేను ఈ ఎండకి ఆ కేక ఇస్తే బాగుండదు. ఇదిగో పెళ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొని రండి అని కేక వినపడింది. సో ఈరోజు ఇలాంటి కేకకి సిద్ధపడుతున్నటువంటి ప్రపంచం, ఏ రోజు అది తెలియనటువంటి ఇదిగా ఉంది. కనుక ఇక్కడ మనం బైబిల్లో మనం చూస్తే, మనం ఒక మాటని మనం అబ్జర్వ్ చేయొచ్చు, పరిశీలించవచ్చు. అది మొదటి దశలోనికయ పత్రిక 4వ అధ్యాయము 14 లేదు కదా, 4వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి. రైట్. మృతులైన వారు మొదట లేతారు. కాబట్టి ఇక్కడ ఒక కేక మనకి తెలుస్తా ఉంది. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ ప్రభువు దిగు. అంటే దేర్ విల్ బి ద సౌండ్. అది మనకి వినిపించేటువంటి ఒక సౌండ్ ప్రపంచంలో ఒకవేళ అన్యులు కూడా వింటారేమో నాకు తెలియదు, కానీ తనను విశ్వసిస్తున్న వారు వినబోయేటువంటి ఒక శబ్దాన్ని మనం రాబోయే కాలంలో చూడబోతూ ఉన్నారు ఈ భూమి మీద. కాబట్టి అది ఎవరిది అంటే ఆ ప్రభువు యొక్క శబ్దం, ప్రభువు యొక్క ఆ పిలుపుని మనం చూస్తాం. హిమ్సెల్ఫ్, అతనిది. మన లూకా సువార్త 24వ అధ్యాయంలో ఆ యొక్క ఎమ్మాయి మార్గంలో వెళ్ళేటప్పుడు వారి యొక్క సంభాషణలో మనం ఒక మాటని చూస్తే, వాళ్ళిద్దరు సంభాషించుకుంటూ వెళ్తూ ఉండగా తను తానే అనే మాట, తానే దగ్గరకు వచ్చి వారితో కూడా, ఆ మాట, ఆ తానే వారితో కూడా నడిచెను. హీ హిమ్సెల్ఫ్ తానే వారితో నడిచెను. కాబట్టి ఈరోజు ఆయనే మనకు ఆ శబ్దాన్ని వినిపిస్తాడు. ఆయన మనతో నడిచేవాడు ఆయనే. అదే 24వ అధ్యాయము మరి యొక్క వచనంలో, అనగా 27వ వచనంలో చూస్తే, మోషే సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిట్లో తన్ను గురించి, వచనాల భావాన్ని తన్ను గురించి, ఇందాక తానే, ఇప్పుడు తనను గురించి. అంటే ఇక్కడ ఆ పెళ్లి కుమారుడైన ప్రభువును గురించినటువంటి విషయాన్ని మనకి బాగా గమనానికి తీసుకొని వస్తుంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆయన రావడం అనేటువంటిది ఆలస్యం అని కొంతమంది అనుకుంటున్నారు. అందుకు కారణం ఏంటో తెలుసా? ఎందుకు అది ఆలస్యం అవుతుందో బైబిల్ మనకు చెప్తుంది. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 3 నుండి 9 వచనాలు. చేయవాడు కాదు గాని ఎవడు కూడా నశింపకూడదని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము. మనకి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు ఆలస్యం అవుతుందంటే, ఆ ఆలస్యతకు కారణము ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందవలెనని దీనిని దేవుడు సిద్ధపరిచాడు. ఈరోజు నేను ఒక సత్యాన్ని మీతో జ్ఞాపకం చేస్తుందంటే, దేవుడికి ప్రియమైన వారులారా, అక్కడ 8వ వచనంలో, ఏలయనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. ఇది మెయిన్. కాబట్టి ఈరోజు మన సందేశంలో నేను
ఒక నోట్ తోడు కూడిన ఒక నంబర్స్తో కూడిన మాటని మిమ్మల్ని గుర్తు చేస్తున్నాను. అంటే దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినము వలె, ఒక దినము 1000 సంవత్సరాల వలె ఉన్నాయి అనేది బిడ్డలు గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ప్రభు ఆదాము నిర్మించినప్పటి నుంచి, ఆదాము సృష్టించబడినప్పటి నుంచి ఇప్పటికీ 6000 సంవత్సరాలు, అంతే కదా, 6000 సంవత్సరాలు పూర్తయింది. అంటే ఆదాము మొదలుకొని దావీదు వరకు వచ్చి చేసేసరికి 4000 సంవత్సరాలు. దావీదు మొదలుకొని నిన్న యేసుక్రీస్తు పుట్టిన దగ్గరికి అది అంటే మొత్తం ఆ యొక్క 3, ఇది ఒక 4, యేసు ప్రభు దగ్గర నుంచి ఇప్పటికి పెరిగి 2000 సంవత్సరాలు. నేను మీతో చెప్పాను, నేను చాలాసార్లు ఈ మధ్యకాలంలో 2024 జూలై నుంచి నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే, యేసు ప్రభు పుట్టి 2000 సంవత్సరం అయింది, కానీ ఆయన సంఘాన్ని ఏర్పరచుకున్న తర్వాత 2000 సంవత్సరాలు ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి 2000 సంవత్సరాలు ఎప్పుడు పూర్తి అవుతాయంటే 2033.5 సంవత్సరానికి 2000 సంవత్సరాలు పూర్తవుతాయి. ఇది బైబిల్ పండితులు ఈ మధ్య కాలంలో ఈ న్యూగా ఈ 2000 కరోనా తర్వాత చాలా మంది పండితులు, బైబిల్ పండితులు దాన్ని బహిర్గతపరుస్తున్న విషయం ఏంటంటే, ఆ యొక్క 2000 సంవత్సరాలు పూర్తి కాలేదు, 2000 సంవత్సరాలు పూర్తి అవడానికి 2033కి పూర్తి అవుతుంది అని మాట్లాడుతున్నారు. నేను కూడా దాన్ని ఏకీభవించుకుంటూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాలు పూర్తి అవుతుంది అనేటువంటిది సంఘం ఏర్పడి 2000 సంవత్సరాలు పూర్తి కాలేదు. కాబట్టి మనకి ఆయన ర్యాప్చర్, ఆయన రాకడ విషయంలో మనకు ఆలస్యాన్ని చూస్తున్నాం. కానీ ఆయన వచ్చే ముందుగా ఏమేమి జరగాలో అవి జరుగుతున్నటువంటి ప్రపంచంలో మనం ఉన్నామని కూడా మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఈరోజు మన సందేశంలో హోషియా గ్రంథము 6వ అధ్యాయము, హోషియా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును. తర్వాత మనము సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున మనలను స్థిరపరచు. ఇది వాక్యం. ఈరోజు మనం ఏంటంటే నంబర్స్ని ఒకసారి చూస్తున్నాం. 2 దినముల తర్వాత ఆయన మనల్ని బ్రతికించును, 3వ దినమున మనము బ్రతుకున్నట్లు ఆయన మనల్ని స్థిరపరచు. ఇక్కడ ఈ 2 దినాలు అనే విషయాన్ని మనం చూసినట్లయితే న్యూ టెస్టిమెంట్లో, క్రొత్త నిబంధనలోని భాగాలలో మనకు కొన్ని విషయాలను గమనిస్తూ ఉన్నాం. 2 దినాలు యోహాను సువార్తలో కానీ, తర్వాత లూకా సువార్తలో మనం వాటిని గమనించవచ్చు. ఇక్కడ 3వ దినమున మనల్ని బ్రతికిస్తాడు, 3వ దినాన ఆయన మనల్ని బ్రతికినట్లుగా చేస్తాడు అనే దాంట్లో అర్థం ఏంటంటే, యోహాను సువార్త 2వ అధ్యాయంలో మొట్టమొదటి మాట మనం చూస్తే 3 దినముల తర్వాత 3వ దినమున గలిలయలోని కానా అనే వివాహానికి చదవండి, గరగరగా చదవండి. యేసు తల్లి అక్కడ ఉండేను, పిలువబడి. అక్కడ ఏం జరిగింది? అక్కడ ఏం జరిగింది? ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. ఇప్పుడు నీటిని ద్రాక్షారసముగా మార్చడం అనేటువంటిది 3వ దినమున జరిగినటువంటి ఒక అద్భుతం. 3వ దినమున ఇక్కడ హోషేయాలో మనం ఏం చేస్తున్నాము? 3వ దినమున ఆయన మనలను బ్రతుకున్నట్లు స్థిరపరచును. అంటే ఆయన మనల్ని ఆ నీటి అనుభవంలో నుండి ద్రాక్షారసపు అనుభవంలోనికి తీసుకొని రావడం. అంటే ద్రాక్షారసము అనేటువంటిది హెవెన్ ఎక్స్పీరియన్స్, వాటర్ అనేటువంటిది వాక్యపు అనుభవము మరియు భూమిని చూపిస్తూ ఉంది, నీరు భూమిని చూపిస్తూ ఉంది. కాబట్టి భూమి మీద నీరు ఉంది కాబట్టి బతికున్నాడు మానవుడు. ఇంకెక్కడన్నా భూమి నీరు ఉందా లేదా ఎతుకుతూ ఉన్నాడు. ఎక్కడన్నా నీరు ఉంటాడు, వెళ్ళిపోతాడు కదా. కాబట్టి ఇప్పుడు నీటిని ఏం చేశాడు? ద వాటర్ ఇట్ బికేమ్ ద వైన్. అంటే పరలోకపు అనుభవం. అంటే ఈ భూమిలో ఆ పరలోకపు
అనుభవానికి దేవుడు తీసుకొని వస్తూ ఉన్నాడు. హల్లెలూయా, సంతోషిస్తారు అలా. బైబిల్ మళ్ళా చెప్తున్నాను, హోషేలో ఏం చెప్తుంది? 2వ దినాన ఆయన మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు, 3వ దినాన ఆయన మనల్ని బ్రతుకున్నట్లు చేస్తున్నాడు. అంటే ఈ 3వ దినాన్ని ముందు నేను పిక్ చేస్తున్నాను. 3వ దినం అనేది ఎక్కడొచ్చింది? 3వ దినమున యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన కానా వివాహానికి హాజరైన తర్వాత అక్కడ ద్రాక్షారసం కొరత చూసాము. కానీ మెరికల్, ద ఫస్ట్ మెరికల్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క మొదటి ఆ యొక్క సూచక క్రియ ఏంటంటే నీటిని ద్రాక్షారసముగా మార్చడం. ఈరోజు ప్రభునందు ప్రియమైన సంఘ విశ్వాసులు, మనం మన యొక్క ఆలోచనని, రాత్రి నేను చెప్పాను, యూ షుడ్ బి బ్రాండెడ్ టు నాలెడ్జ్ ఆఫ్ ద గాస్పల్, సువార్త యొక్క శక్తిని పొందడానికి యూ హ్యావ్ టు అక్నాలెడ్జ్ ద గాస్పల్. సువార్తని అర్థం చేసుకోవాలి, క్రీస్తుని అర్థం చేసుకోవడం. నీటిని ద్రాక్షారసంగా 3వ దినాన మార్చినట్లుగానే ప్రభువు ఆయన మనల్ని మార్చేటువంటి వాడు. ఇక్కడ 2 దినాలు అనేటువంటిది మనం చూస్తే బైబిల్లో ఆయన సమాధిలో ఎన్ని రోజులు ఉన్నాడు? ఎన్ని రాత్రులు ఉన్నాడు? 2 రోజులు ఉన్నాడు. 3వ దినాన లేచాడు. సింబలైజింగ్ ఒకటి. రెండవది చూస్తే సమరయ స్త్రీది, సమరయుడు కథ. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఆ సమరయుడు మనిషి పడిపోయిన దగ్గరికి ఎవరు వచ్చారు? సమరయుడు వచ్చి దిగి వాడికి ద్రాక్షారసాన్ని తాగించి కట్లు కట్టి పూటకూళ్ళ వాడి దగ్గర పెట్టాడు. అంటే పూటకూళ్ళ వాళ్ళ దగ్గర పెట్టడం అంటే పడిపోయిన మానవ జీవితాల్ని ఆయన కట్టి ద్రాక్షారసాన్ని రుచి చూపించి, అంటే పరలోకపు అనుభవాన్ని చూపించి అతన్ని తీసుకొచ్చి పూటకూళ్ళ ఆమె ఇంటి దగ్గర పెట్టాడు. పూటకూళ్ళు ఆ ఇల్లు అని అంటే చర్చి. పూటకోళ్ళ ఇల్లు అంటే చర్చి. ఆ పూటకోళ్ళ వాళ్ళకి చెప్పాడు, అయ్యా నేను ఇక్కడ ఒక మనిషిని పెడుతున్నాను, వాడికి నువ్వు కావలసింటే కొంచెం ఆ పరలోక కూడు పెడతా ఉండు, అన్నం పెడతా ఉండు. నేను 2 దినారాలు ఇచ్చిపోతున్నాను. ఎన్ని దినారాలు? 2 దినారాలు ఇస్తున్నాను. అంటే 2000 సంవత్సరాలు. నేను మరలా తిరిగి వస్తా, నేను ఈ పేషెంట్ని, ఈ వ్యక్తిని నేను తీసుకొని వెళ్తా, నీకేదైనా ఖర్చు కానీ అయి ఉంటే నువ్వు నాకు లెక్క చెప్తే నేను డబ్బులు ఇస్తా. అంటే ఇప్పుడు ఆయన రావాలా అంటే మాకు డబ్బులు ఇస్తాడు. ఎవరికి? సంఘంలో పనిచేసిన పాస్టర్లకి వాడి క్రియలను బట్టి ఇస్తాడు. వాడు దొంగోడైతే అక్రమం చేయవాడని ఎవడో నాకు తెలియదు అని అంటాడు. అది కూడా చెప్తున్నాడు ఆయన ఇచ్చాడా అంటే ఇచ్చాడు. పంచినటువంటి 12 మంది శిష్యులకి 5000 మందికి ఆహారం ఇస్తే ప్రతి పాస్టర్కి నెత్తిన పుట్టబెట్టాడు ఆయన. 12 గంపలు 12 మందికి 12 గంపలు ఇచ్చాడు. శిష్యులందరికి 12 గంపలు ఇచ్చాడు. వీళ్ళు ఎప్పుడు ఆత్రపడుతుంటారా అని ఆయనకి ముందుగానే తెలుసు. పాస్టర్లు ఎప్పుడు కొంచెం నేను గబక్కన కూటిగా పరిగెత్తాను, కానీ మామూలు పరిగెత్తుతుంటారు జనం. మీరు మొన్న వైజాగ్లో ఒకసారి నీకు చెప్పాను అనుకుంటా, నాకు 75 మంది వస్తారని చెప్పాడు నాకు మా డైరెక్టర్ జోసఫ్ గారు. 70 మంది వస్తారు పాస్టర్స్, నువ్వు ఆర్డర్ ఇచ్చేసి 70 మందికి భోజనం, ఫస్ట్ క్లాస్ అయిన భోజనం పెట్టారు. వైజాగ్లో వైఎంసీఏ దగ్గర ఫస్ట్ క్లాస్ అయిన భోజనం చేసి తింటారు. ఆడ 70 మంది వచ్చారు, 75 మంది వచ్చారు. అన్నం తింటే ఇంకా 20 మందికి అన్నం ఉంది, అన్నం లేదు, సరిపోను. క్యాటరింగ్ ఉండి ఏమయ్యా 75 మందికి అన్నం తెచ్చమంటే నువ్వేంది ఇంకా 20 మంది అన్నావు. అయ్యగారు పాస్టర్లు బాగుతుంటారు, ఇక 100 మందికి పెడతామయ్యా, 75 మందిది ఇక్కడ మనకి 50 మంది తినేచ్చారయ్యా అంటారు. ఓ అనగా వాడు ఫీల్ అవుతారు అని చెప్పాను. కాబట్టి ప్రభువు ఆ యొక్క 12 గంపలు ఎత్తి పంపించాడు వాళ్ళకి. సో ఈరోజు ప్రభు చెప్తున్న మాట, ఇదిగో నువ్వు ఇంకా ఏదైనా ఖర్చు పెట్టుంటే నీ కష్టార్జితానికి నేనేమిస్తాను? నేను వెల చెల్లిస్తాను. అంటే మాకు, అంటే దేవుని సంఘాన్ని నడుపుతున్న వాళ్ళకి కూడా ప్రామిస్ చేస్తున్నాడు ఆయన. ప్రామిస్ చేశాడు, నేను ఇస్తాను మీకు అని. కాబట్టి 2 దినారాలు 2000 సంవత్సరాలు. కాబట్టి ఎవరికి చెప్తున్నాడు? పూటకూళ్ళకి చెప్తున్నాడు. అంటే సంఘం ఏర్పడి ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిందా? చర్చి వాళ్ళు చెప్పాలి నాకు, మన చర్చి వాళ్ళు ఇప్పుడు మీరు ఎక్సలెంట్ నాలెడ్జ్
పరిస్థితి ఎట్టుండదో మనం చెప్పలేము. ఆయన దీర్ఘశాంతం ఎట్టుంటుందో నాకు తెలియదు. ఆయన ప్రేమ ఎలా ఉంటుందో ఆయన అది ఎవరికి కూడా తెలియదు. ఎట్లా వెళ్ళిపోయారో కూడా తెలియదు మనుషులు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభులో జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్త సుమా. ప్రభు ఈ దినాన మనతో తెలియజేస్తున్నటువంటిది ఆ యొక్క సమరీ స్త్రీతోటి ప్రభు రివైల్ చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే కొంచెం నాలెడ్జ్ ఆమె దగ్గర ఉందో, చదువుకున్నవాడు నికోదేము దగ్గర మటుకు నేను అయ్యా యేసయ్య దగ్గర వచ్చాడు, బ్రదర్ మీరు మామూలు లాగా లేవు, నువ్వు పరలోకం నుంచి వస్తేనే కానీ ఇంతలాంటి అద్భుతాలు చేయలేవు అని రికగ్నైజ్ చేశాడు. కానీ యేసు ప్రభు నేనే మెస్సయ్యాను అని చెప్పలే. కానీ ఆమె మన దగ్గర చెప్తాడు, అయ్యా మాకు ఒక రోజు ఉందంట, ఈ క్యాస్ట్ ఫీలింగ్లు ఏమి ఉండవంట, మమ్మల్ని అందరినీ ఒక రోజు అందరినీ కలిసి ఆరాధన చేసే కాలం ఒకటి ఉందంట, దానికి మెస్సయ్య నేను వస్తాడంట, అప్పుడు మాత్రమే మేము అందరం కలిసి ఉంటామంట. ఆ మెస్సయ్య నేనే. చూడండి, నిన్న వాడు ఆయన కృష్ణమాది ఏదో చెప్తా ఉన్నాడు, ఏమయ్యా దళిత క్రైస్తవుల్ని మంది దేవాలయానికి మీరు రానికపోతున్నారు, ఇదిగో వాళ్ళు చర్చికి వెళ్తుంటే ఎందుకు వెళ్తున్నారని చెప్తున్నారు మీరు, ఇది కరెక్ట్ కాదయ్యా అని చెప్తున్నాడు ఒక దళిత నాయకుడు. నాకు చాలా నచ్చింది ఆ మాట కదా. చూసారా, ఈరోజు బైబిల్ జ్ఞాపకం చేసుకుందాం, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2 దినారాలు ఇదిగో 2000 సంవత్సరాలు. 3వ దినము నీరు ద్రాక్షారసంగా మారింది. బాగా మీరు మైండ్లో పెట్టుకోండి, నాలెడ్జ్ తీసుకోండి. ఓహో ఆయన వస్తాడు, ఇదిగో వస్తాడు, మా సార్ వస్తాడు, లేకపోతే మా ఆవిడ వస్తుంది అని అంటే ధైర్యంగా, అంటే భర్తలేమో జాగ్రత్తగానంటే ఇల్లు శుభ్రం చేసి పెడతారు, ఆడ మటుకు శుభ్రం చేసి పెట్టకపోయినా మంచినీళ్ళన్నా పట్టుకొని కూర్చోను. ఇది డౌట్ ఎప్పుడు కూడా. పరిస్థితులు అట్లా తారుమారు అవుతున్నాయిలే మా సౌజన్య. ఎందుకంటే ఏంది ఎట్టుండేది, ఇల్లు ఎట్టుంది, ఎందుకు ఏంది ఇది అని అడిగేది భార్య ముందు, భర్త ఎంతగా ఉంది, ఏం పెట్టావేడా ఎక్కడిదక్కడే ఉందే అని అంటారు కదా. సో అందుకని ఉల్టా. సో ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, ఆయన వస్తున్నాడు అనేటువంటి దాని మీద మన అంతరాత్మ సిద్ధపరచుకొని ఉండాలి. ఇక్కడ ప్రిపరేషన్లో నేను ఒక 2 సూక్తులు చెప్తున్నాను. ఒకటి, ప్రిపరేషన్ అనేటువంటిది ఇట్స్ ఎ పర్సనల్, వ్యక్తిగతమైనటువంటిది. ఈ బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల యొక్క జీవితాల నుంచి మనం నేర్చుకుంటున్నామంటే, సో ప్రిపరేషన్ ఇట్స్ ఎ పర్సనల్. అదే రీతిగా ఇట్స్ నాట్ ద ట్రాన్స్ఫరబుల్, దానిని ఇతరులకి ఇచ్చేటువంటిది కాదు. కాబట్టి ఈరోజు ఈ కథలో నుంచి, యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో నుంచి, ఇదిగో పెండ్లి కుమారుడు, ఇదిగో పెండ్లి కుమారుడు అనే మనకి ఆ శబ్దం వచ్చినప్పుడు మనం ఎదుర్కోవడానికి పరిగెత్తేటువంటి వారుగా ఉండాలని ప్రభులో జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా ప్రిపరేషన్ అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటిది, అది ఇతరులకు పంచేటువంటిది కూడా కాదు. రెండవది, చాలామంది ఈరోజు ఎందుకు ఈ పారాబుల్, ఈ ఉపమానం యేసు ప్రభు చెప్తున్నాడంటే, మనకి చాలామంది తెలిసి కూడా డ్రౌజీగా ఉంటున్నారు. డ్రౌజీ అంటే తెలుసా, మత్తుగా ఉంటున్నారు. రెండవది, ఆ యొక్క యాక్టివ్నెస్ లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ కథ యొక్క భావన యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో మనం నేర్చుకుంటుంది, సిద్ధపాటు అనేటువంటిది అది వ్యక్తిగతమైనటువంటిది. సిద్ధపాటులో డ్రౌజీనెస్, మత్తు అనేటువంటిది మనం లేకుండా చేయాలి. రెండవది, 3వ సత్యం ఏంటంటే, 2 మీ దివిటీలు, ఆయిల్, ఈ రెండింటిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ల్యాంప్ అనేటువంటిది, దివిటీ అనేటువంటిది మన యొక్క పరిచర్య, మన అపీరెన్స్, మన యొక్క జీవన విధానం యొక్క అవుట్ఫిట్. అదేవిధంగా ఆయిల్ అనేటువంటిది హోలీ స్పిరిట్, మన ఇన్నర్ క్యారెక్టర్, మన యొక్క క్యారెక్టర్. ఆయిల్ అనేటువంటిది మన ఇన్నర్ క్యారెక్టర్, మన లోపల క్యారెక్టర్. ల్యాంప్ అనేటువంటిది ఇట్స్ అవుట్ఫిట్, మనం కనిపించేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఇది ఆ ప్రభు యొక్క రాకడ ఇదంతా మిడ్ నైట్ మూమెంట్ లాగా ఉంది. నేను ఇంగ్లీష్లో చదివిస్తే మిడ్ నైట్ మూమెంట్. ఈ మిడ్ నైట్ మూమెంట్ ఏంటంటే, మనం చాలా, అది ఒక సంక్షోభంతో కూడినటువంటి పరిస్థితి.
మిడ్ నైట్ క్యూబ్ అంటే ఇప్పుడు అర్ధరాత్రి పంటి నొప్పి వచ్చినా, అర్ధరాత్రి చెవి నొప్పి వచ్చినా, అర్ధరాత్రి కడుపు నొప్పి వచ్చినా మనకు ఎలా ఉంటుంది చెప్పండి? అది క్రైసిస్, ఒక సంక్షోభం. కాబట్టి ఈ దేవుని యొక్క ర్యాప్చర్ అనేటువంటిది, ఈ పెండ్లి కుమారుడు భూమి మీదకి రావడం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితుల్లో వస్తుంది. మనకి బైబిల్ చెప్తున్న మాట, ప్రసవ వేదనతో ఉంటుంది. ఆ స్త్రీ ఎప్పుడైతే ప్రసవం వస్తే తెలియదు, తనకి టక్కన నొప్పులు తగిలినట్టు తగిలిపోతుంది. కాబట్టి ఈరోజు నేను గబగబా ముగిస్తూ ఉన్నాను. సో ఈ కథ మనకేం చెప్తుందంటే, ప్రిపరేషన్ ఫర్ ద అర్జెన్సీ. సిద్ధపడండి, దేవుని కొరకైనా సిద్ధపడటం అనేటువంటిది నేను కలుపుతాను. తర్వాత తలుపులు మూయడం అనే మాట ఇంకోటి చూస్తున్నాం. గ్రేస్ అనేటువంటిది, కృప అనేటువంటిది ఒక తెరిసిన కిటికీలు తలుపులు లాంటిది. ఆ కృప వస్తూ ఉన్నంత కాలం బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి ఈ తలుపు మూయబడుతుంది. సో నేను టూకీగా మీకు ఎండ నుంచి నేను తొందరగా మాట్లాడతాను. ఆ టూకీగా దాన్ని మూయబడ్డ తలుపు ఏంటంటే, కృప మనలోకి వస్తున్నంత కాలం మనం బాగానే ఉంటాం, ఒక దినాన టక్కనది క్లోజ్ అయిపోతుంది. జాగ్రత్త సుమ, సిద్ధపడదాం దేవుని యొక్క రాకడ కొరకు, ఆ ర్యాప్చర్ కొరకు సిద్ధపడదాం. కాబట్టి ఈరోజు దివిటీ అనేటువంటిది మన అవుట్ఫిట్ లైఫ్, క్రిస్టియన్ లైఫ్. నూనె అనేటువంటిది మన ఇన్నర్ లోపల ఉన్న క్యారెక్టర్. కాబట్టి ఇది ట్రాన్స్ఫర్ చేసేది కాదు, ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు సిద్ధపడాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, నేను నంబరింగ్ గురించి మాట్లాడాను. హోషేయలో 2వ దినమున మనల్ని ఆయన బ్రతికిస్తాడు, 3వ దినాన ఆయన మనల్ని బ్రతుకున్నట్లుగా స్థిరపరుస్తాడు. ఈ ఒక్క మాటని మీ హృదయాల్లో గుర్తుపెట్టుకోండి. ఆయన 2 రోజులు భూమిలో ఉన్నాడు, 3వ రోజు లేచాడు. 3వ రోజు కానా వివాహానికి వచ్చాడు. రేపు ఆయన మనల్ని సిద్ధపరచుకుంటుంది ఆ పెండ్లి విందులోకి. మన హైమావతి సిస్టర్ ఎప్పుడు ప్రార్థన ముగిస్తున్నా, ఆ పెండ్లి కుమారుడుగా నువ్వు రాబోతున్నా యేసయ్య అంటుంటుంది. నేను మీ అందరిలో నేను ఎప్పుడు అబ్జర్వ్ చేసే మాట, ఇది పెళ్లి కుమారుడుగా నువ్వు అంటే ఆయన పెళ్లి పిలుచుకొని వెళ్తున్నాడు. కాబట్టి పెళ్లి దగ్గరే ఆయన ఏం చేశాడు? నీటిని ద్రాక్షారసం, మనల్ని ట్రాన్స్ఫర్ చేసే, ఒక చేంజ్ చేసేటువంటి ఒక ఆ స్థితి మనకుంది. కనుక ప్రభులో జ్ఞాపకం చేసుకుందాం, సిద్ధపడదాం. దేవుని కొరకైనటువంటి ఆ వేగిరి పడేటువంటి వ్యక్తులుగా మనం ప్రభు కొరకు సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం.